In this video, we will discuss about first order Butterworth high pass filter using op amp. Last video, we will discuss about only low pass filter. In this video, high pass filter we will discuss. The first of all, we will discuss the definition. What is the definition of first order Butterworth high pass filter? The filter which passes or allows only a high frequency components of a signal అండ్ ఇట్ రిజెక్ట్స్ లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఆఫ్ ద సిగ్నల్. ఇక్కడ ఏంటంటే దీని ఓవర్ మీనింగ్, ఈ ఫిల్టర్ అనేది హై పాస్ ఫిల్టర్ కదా, ఓన్లీ హై ఫ్రీక్వెన్సీని కాంపోనెంట్స్ని అలో చేస్తుంది, లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ని రిజెక్ట్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే హై పాస్ ఫిల్టర్ అంటాం. సర్క్యూట్ డయాగ్రామ్ యాజ్ యూజువల్ సేమ్ మాదిరి ఉంటుంది. ఇక్కడ చేంజ్ ఏంటంటే ఈ కెపాసిటెన్స్ అనేది పైకి వెళ్తుంది, రెసిస్టెన్స్ అనేది కిందికి వస్తుంది. ఇందాక దాంతో ఏంది, ఇక్కడ కెపాసిటెన్స్ అక్కడ రెసిస్టెన్స్, ఈ రెండు అనేది చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బటర్వర్త్ హై పాస్ ఫిల్టర్. నెక్స్ట్ టు గో టు ద అనాలిసిస్ చేయాలి అంటే దీనికి అనాలిసిస్ చేస్తాం అనమాట. రెసిస్టెన్స్ V1, కెపాసిటెన్స్ Vi విత్ హెల్ప్ ఆఫ్ ద వోల్టేజ్ డివైడర్ రూల్. ఫ్రమ్ వోల్టేజ్ డివైడర్ రూల్ ఇక్కడ నుంచి V1 కావాలి. V1 ఈక్వల్ టు ఫస్ట్ ఎలిమెంట్ R బై ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ R ప్లస్ C. C ఈక్వల్ టు ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 1/jωc. C బదులు 1/jωc ఇంటూ Vi. ఓకేనా, ఇది మనకి వచ్చిందనమాట. అంటే V1 ఈక్వల్ టు ఇది. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే అప్పుడు ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే jωRC+1. ఈ jωRC అనేది కింద ఉంది కాబట్టి రెసిప్రోకల్ అయి పైకి వెళ్తుంది. అప్పుడు ఏమైంది, పైన కూడా jωRC/1 1+jωRC ఇంటూ Vi. ఓకేనా, వీ నో దట్ దిస్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ ఓన్లీ నాన్ ఇన్వర్టింగ్ కేస్. నాన్ ఇన్వర్టింగ్ కేసులో ఎందుకు ఆపరేట్ అవుతుంది అంటే, మనం ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఎక్కడ అప్లై చేసినాం, ప్లస్ దగ్గర అప్లై చేసినాం కాబట్టి ఇది ఏంది నాన్ ఇన్వర్టింగ్ మోడ్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇదనమాట. V0 ఈక్వల్ టు 1+RF/R1 ఇంటూ V1. దిస్ ఈజ్ ద అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఫర్ నాన్ ఇన్వర్టింగ్ కేస్. V0 ఈక్వల్ టు 1+RF/R1 ఇంటూ V1 అంటే ఏంది, ఇక్కడ కనుక్కున్నాం కదా, jωRC/1+jωRC ఇంటూ Vi. V0 ఈ Vi అనేది ఇటు సైడ్ పంపించిన. V0/Vi ఈక్వల్ టు 1+RF/R1 ఇంటూ jω. ఒమేగా అంటే ఏంది, ఒమేగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 2π ఆఫ్ ఫ్రీక్వెన్సీ, 2π ఆఫ్ RC/1 + j2π ఆఫ్ RC. ఓకేనా, V0/Vi ఈక్వల్ టు ఇదంతా దాని బదులు ఏం రాసుకోవచ్చు, AVF అని రాసుకోవచ్చు. AVF. ఓకేనా, AVF అంటే ఏంటంటే వోల్టేజ్ గెయిన్ ఫిల్టర్ అనమాట. ఓకేనా, వోల్టేజ్ గెయిన్ ఫిల్టర్. ఇక్కడ చూడండి, ఇక్కడ FL ఈక్వల్ టు 1/2πRC. ఓకేనా, FL ఈక్వల్ టు 1/2πRC. నాకేముంది ఇక్కడ 2πf RC ఉంది, అంటే F అనేది అట్నే పెట్టేసిన. నెక్స్ట్ 2πf RC బదులు ఏం రాసుకోవచ్చు, 2πRC బదులు ఏం రాసుకోవచ్చు, ఈ 2πRC అనేది ఇక్కడికి రానియండి, FL అనేది కిందికి పంపించండి. అంటే 2πRC బదులు ఏం రాసుకోవచ్చు, 1/FL అని రాసుకోవచ్చు. అప్పుడు 1/FL అంటే 1/FL అనేది రాసేసినాం. ఓకేనా, నెక్స్ట్ సేమ్ కింద కూడా 1+j అనేది పక్కన పెట్టినాం, F అనేది పక్కన పెట్టినాం. 2πRC బదులు ఏం రాసుకోవచ్చు, 1/FL అని రాసుకోవచ్చు. FL అంటే ఏంది, లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇక్కడ ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ చూద్దాం. మ్యాగ్నిట్యూడ్ చూస్తే మ్యాగ్నిట్యూడ్ చేయాలంటే మాడ్యులస్ ఆఫ్ V0/Vi తీసుకోవాలి. V0/Vi ఈక్వల్ టు AVF ఇంటూ F/FL. ఈ J టర్మ్స్, ఇమాజినరీ టర్మ్స్ అనేవి అన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్లో ఇమాజినరీ టర్మ్స్ అనేవి ఉండవు, నెగిటివ్ టర్మ్స్ అనేవి ఉండవు అనమాట. ఇక్కడ చూసుకుంటే 1+j ఆఫ్ F/FL ఇలా ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు దీనికి ఫార్ములా వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ S ఈక్వల్ టు R+jL అని ఉంది కదా. అప్పుడు మాడ్యులస్ ఆఫ్ S కావాలంటే రూట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ స్క్వేర్ ప్లస్ సెకండ్ టర్మ్ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉండని ప్లస్ ఉండని మనకేం ఇబ్బంది లేదు, మనకైతే ప్లస్సే వస్తుంది అనమాట. అట్లనే ఇక్కడ కూడా సేమ్, 1² అంటే 1 ప్లస్ F/FL హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద magnitude of the
high pass filter, first order Butterworth high pass filter. Next వచ్చేసి we will go to the frequency response for high pass filter. ఇక్కడ వచ్చేసి AVF into 0.707. ఇది ఎలా వచ్చిందో లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పిన. ఎప్పుడు వస్తుందంటే అది ఇక్కడ ఉన్నది కదా F ఈక్వల్ టు FL, అంటే ఈ లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అలానే నార్మల్ ఫ్రీక్వెన్సీ రెండు అనేది ఈక్వల్ అవుతే ఇది వస్తుంది అనమాట. AVF into 0.707. ఓకేనా, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ఇక్కడ 3 డెసిబల్స్ ఉంటుంది, ఇది కాన్స్టెంట్లో ఉంటుంది. ఓకేనా, ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మనకి ఈ గెయిన్ అనేది ఇలా y యాక్సిస్లో గెయిన్ x యాక్సిస్లో వచ్చేసి ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఈ గెయిన్ అనేది డిక్రీజ్ అయితే మనకేమవుతుంది, గెయిన్ డిక్రీజ్ అయితే అలానే మనకేమవుతుంది, ఫ్రీక్వెన్సీ కూడా డిక్రీజ్ అవుతూ ఉంది. అంటే ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయ్యే కొద్దీ మన గెయిన్ కూడా డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది -20 dB/డికేడ్ అనమాట. ఓకేనా, ఇది లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ ఆర్డర్ Butterworth హై పాస్ ఫిల్టర్ విత్ అనాలిసిస్ పార్ట్ and frequency response. Thank you. Please like and subscribe my channel. Thank you.